హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకైతే సింపుల్ రెసిపీస్తో 4 ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా వెజ్ బిర్యానీ అనేది మనం చేసుకోవచ్చండి. బిర్యానీ అని అక్కర్లేదు, మామూలు రైస్ ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా బయటికి వెళ్ళకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో పాలు ఉంటే అవి మగ్గాక పాలు వేసుకున్న మనకి మిల్క్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది వస్తుంది రైస్కి. అంత పెద్ద ఏం కాదండి, ఏదో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసే రెసిపీ అండి. పిల్లలు ఏమన్నా చెయ్యమ్మా అన్నారు. షాప్కి వెళ్ళడం కూడా అంత మంచిది కాదు కదా ఈ రోజుల్లో. పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అనేది మనం పెట్టాలి కాబట్టి ఇలా ట్రై చేశాను అనమాట. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా మీకు నచ్చినట్లయితే ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. ఫుల్ వీడియో వరకు మీరు చూడండి, మా లక్ష్మిలందరికీ నచ్చుతాయి. ఇంకా ఏమేమి వీడియోలు చేయాలో ఏంటనేది మీరు నాకు కామెంట్స్లో చెప్తే నేనైతే చేస్తా. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ నేను అందిస్తూ ఉంటా. ఒక సాధారణమైన హౌస్ వైఫ్ ఎలా ఉండాలో ఏంటనేది నేను రిహార్సల్ చేద్దామని ట్రై చేస్తున్నా. నాకు ఏమైనా టిప్స్ ఇవ్వాలన్నా అడ్వైజెస్ ఇవ్వాలన్నా కామెంట్స్లో పెట్టండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారు. నాలాంటి వాళ్ళకి మీ సపోర్ట్ చాలా అవసరమండి. సో లైక్ చేసి ఫాలో చేసి కోరుకుంటున్నా. ఇంకా ఏమేమి వంటకాలు చేయాలో, ఎలా చేయాలో, ఏంటి ఇంకా నీట్నెస్ ఎలా ఉండాలో అనేది నాకు చెప్తారని నేను కోరుకుంటున్నా. నాకు వచ్చిన స్టైల్లో నేను వంట స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మీకు నచ్చుద్దని కోరుకుంటున్నా. మా మహాలక్ష్మిలందరూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారు అని నేను కోరుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ వాటర్ ఎందుకు తీసానంటే బియ్యం కడిగిన వాటర్ అంటే బియ్యం గంట ముందు నానబెట్టాం కదా, బియ్యం వేస్ట్ చేయడం ఎందుకులే అని ఫేస్కి రాసుకోవడానికి అవి అలా వాడతాను అన్నమాట. అదే బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, బియ్యం ఎలాగా నానబెట్టి ఒక 1 అవర్ అవుతుంది. సో బియ్యం గ్లాస్లో తీసి వంట అయిన తర్వాత క్లాత్